గుంటూరు జిల్లా తాడపల్లిలో రాజకీయ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి వైసీపీపై విష ప్రచారం చేస్తున్నారంటూ వైసీపీ నేతలు తాడపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో భాగంగా సీబీఐ కోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చినప్పటికీ తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు వైసీపీపై నిందలు మోపుతున్నారని ఆరోపించారు. ప్రత్యేకంగా పల్నాడు జిల్లా పెడుగురాలు వెనుకొండ ప్రాంతంలో కల్తీనే ఈ అంశాన్ని వక్రీకరిస్తూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డినైతే ఫోటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం వెనుక కుట్ర ఉందన్నారు. మీకు ఇట్లాంటి విష ప్రచారం వీళ్ళు చేస్తున్న తీరుని మేము ఖండిస్తూ ఈ హోర్డింగ్లు పెట్టి తప్పు చేసింది ఈ ప్రభుత్వం, తప్పు చేసింది ఆ అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులు, తప్పు చేసింది ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు, తప్పు చేయడమే కాకుండా సిగ్గుగా మళ్ళీ దొంగ పారిపోతూ దొంగ 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 అనే పద్ధతిలో ఈ దొంగలు మా పార్టీ మీద, మా పార్టీ నాయకుల మీద చేస్తున్న విష ప్రచారాన్ని ఖండిస్తూ దాని మీద చర్యలు తీసుకోవాలని, ఎవరైతే దీనికి ప్రోత్సహించారో వాళ్ళని కనిపెట్టాలని విచారణ చేసి ఈ ప్రచారానికి పాల్పడ్డ ఆ వ్యక్తుల్ని పట్టుకోవాలని, ఇక ముందు ఇట్లాంటి చర్యలు జరగకుండా కఠినంగా చర్యలు తీసుకోవాలని పోలీసు వారిని కోరడానికి రావడం జరిగింది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగింది ఈ ఉదంతం అంతా కూడా కల్తీ జరిగితే ఈ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగినట్టది. ఈ ప్రభుత్వం ఆధ్వర్యంలో టెస్టులు చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఆ కల్తీ నెయ్యి అని ఏదైతే మీరు వాళ్ళు చెప్తూ ఉన్నారో కల్తీ జరగలేదు. ఎక్కడ టెస్టులో జరిగింది తెలిసింది ఏంటంటే కల్తీ జరగలేదని, కానీ జరిగిందని ప్రసారం చేసే కార్యక్రమం మొదలుపెట్టి ఇప్పటి వరకు చివరి కోర్టులు కూడా వెళ్ళింది. సిబిఐ విచారణ